హైదరాబాద్ లో చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ పెట్టిన ఘరానా మోసగాడు పుల్లయ్యను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. చిట్టీల పేరుతో 100 కోట్ల రూపాయలను వసూలు చేసి కుటుంబంతో సహా ఉడాయించిన పుల్లయ్య బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఇతడి కోసం విస్తృతంగా గాలించిన పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. చిట్టీల పేరుతో 2000 మందిని మోసం చేసిన పుల్లయ్యను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసి బెంగళూరులో అరెస్టు చేశారు. దీంతో మరోసారి చిట్టీల పుల్లయ్య చీటింగ్ వ్యవహారం తెరపైకొచ్చింది. అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య, భూలక్ష్మి దంపతులు 18 సంవత్సరాల కిందట హైదరాబాద్ కి వచ్చారు. బీకేగూడ రవీంద్రనగర్ కాలనీ సమీపాన సి-టైప్ కాలనీలో నివాసమున్నారు. చదువు లేకపోవడంతో పుల్లయ్య కొన్ని నెలలు అడ్డాకూలీగా పనిచేశాడు. స్థానికులతో పరిచయాలు పెంచుకుని కూలీ పని మానేసి 15 సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. 5 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు చిట్టీలను కట్టించుకునేవాడు. తొలుత గుడిసెల్లో నివాసమున్న పుల్లయ్య కొద్ది కాలంలోనే కోటీశ్వరుడిగా మారాడు. పెద్ద భవంతి కట్టాడు. చిట్టీలు పాడుకున్న వారికి డబ్బులివ్వకుండా అధిక వడ్డీ ఆశ చూపి తన వద్దే ఉంచుకునేవాడు. మళ్లీ అదే సభ్యులతో చిట్టీలు వేయించేవాడు. దీంతో పాటు తెలిసిన వారి వద్ద వడ్డీకి కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. సుమారు 2000 మంది చందాదారులు ఇతడి వద్ద చిట్టీలు వేశారు. చిట్టీలు కట్టిన వారికి గత ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీలోపు డబ్బులిస్తానని చెప్పిన పుల్లయ్య అదే నెల 21నే కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. ఆపై వారు తమ సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో బాధితులు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పుల్లయ్య కోసం ప్రత్యేక బృందాలతో గాలించి ఎట్టకేలకు బెంగళూరులో అరెస్టు చేశారు. ప్రస్తుతం పుల్లయ్యని హైదరాబాద్ కి తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే పుల్లయ్య మోసం చేసిన డబ్బును బెంగళూరులోని పలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పెట్టుబడిగా ఇచ్చి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుణ్ణి ప్రశ్నిస్తున్న సమయంలో ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలంటే 100 కోట్ల ఆస్తులను గుర్తించి వాటిని రికవరీ చేయడం తప్పనిసరి అని పోలీసులు చెబుతున్నారు. చిట్టీల పేరుతో మోసపోయిన బాధితులు ఇప్పటికీ తమ డబ్బు తిరిగి వస్తుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు. చాలా మంది వారి కష్టాన్నంతా చిట్టీల్లో పెట్టుబడి పెట్టి చివరకు మోసానికి గురయ్యారు. అయితే పుల్లయ్యను పోలీసులు అరెస్టు చేయడంతో కొంతమేర వారికి ఊరట లభించినట్లయింది. సీసీఎస్ పోలీసులు పుల్లయ్య కేసును పూర్తిగా విచారించి బాధితులకు న్యాయం చేసే దిశగా కృషి చేస్తున్నారు. మోసానికి గురైన డబ్బును రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేయడం కోసం న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారు. చట్టపరంగా పుల్లయ్యపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.